నాన్నా, నువ్వు చిన్నప్పుడు నా మెడలో ఉన్న లాకెట్ ని తాకట్టు పెట్టావంట కదా? అవునమ్మా, అప్పుడు మీ అమ్మకి ఒంట్లో బాగాలేక, నా చేతిలో పని లేక డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో తాకట్టు పెట్టాను తల్లి. కానీ విడిపించుకునే అవకాశం నాకు రాకుండానే పోయింది. నన్ను క్షమించమ్మా. అయ్యో నాన్న, ఏం మాట్లాడుతున్నారు నాన్న? నాకు ఆ లాకెట్ కంటే మీరే ముఖ్యం నాన్న. పుట్టగాని కన్న తల్లికి దూరం అయిపోయి రోడ్డు మీద ఎక్కడో అనాథగా బతకాల్సిన నన్ను కన్న కూతురులాగా ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నారు. మీరు చూపించే ప్రేమ ముందు ఆ లాకెట్ ఎక్కువ నాన్న. మరి వాళ్ళేంటమ్మా, దేనికి వెతుకుతున్నారు? మీకోసమే నాన్న. నువ్వు లాకెట్ తాకట్టు పెట్టిన వ్యక్తున్నాడు కదా, ఆయన మొన్న మా ఇంటికొచ్చాడు. నీ ద్వారా తమ బిడ్డెవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరెందుకమ్మా దాయటం? కన్న తండ్రి మీ తాతయ్య గారు నీ కోసం ఎంత ఆరాటపడుతున్నారు కళ్ళారా చూస్తున్నావుగా. నువ్వే తన మనవరాలవని చెప్పేవచ్చుగా. నేను వస్తున్నాను. అయ్యో అయ్యో, వద్దు నాన్న. మా అమ్మ నాన్నలకి నేనే మీ కూతుర్నని చెప్పాలని నాకుండదా? కానీ నీకు చెప్పాను కదా, నిజం బయటపడితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమని. అందుకే వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నా, వాళ్ళ కన్నీళ్ళని చూస్తూ ఉన్నా నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను. ఆ గండం తొలగిపోయే దారి ఏదైనా ఉందేమో అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ గండం తొలగిపోయే రోజు కనుకొస్తే ఆ రోజు ఖచ్చితంగా నేను వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లి నేను మీ కూతున్నని చెప్తాను. లోకంలో మనుషులకి అన్ని రకాల కష్టాలు ఉంటాయమ్మా, కానీ నీ కష్టం విచిత్రమైన కష్టం. కన్నవాళ్లు కళ్ళ ముందున్నా, వాళ్ళు నిన్ను కన్నవాళ్లు అని తెలిసినా బయటికి చెప్పలేని పరిస్థితి. కన్న తల్లిని నోరారా అమ్మా అని పిలవలేని పరిస్థితి. ఏం చేయను నాన్నా, భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడు కదా, ఏదో ఒక లోటు పెడుతూ ఉంటాడు. బహుశా ఏ లోటు లేకుండా పెడితే మనం దేవుణ్ణి మర్చిపోతామని భయం నాన్నా. సరే, ఆ సంగతి వదిలేయండి. అమ్మెలా ఉంది?